ఇంకో ఈయన ఎవరో గుర్తుపట్టిరా? మన దేశమైనా బయట దేశమైనా అంటే ఆ వేషధారణ చూస్తే మనకు బయట దేశం ఒక వ్యక్తిలాగానే కనిపిస్తుండు. వ్యక్తి కాదు, బయట దేశానికి సంబంధించినటువంటి ఒక యువరాజు అని ఎవరో చూద్దాం. భారత్ సందర్శనకు సౌదీ యువరాజు. భారత్ సందర్శనకు వస్తారట. భారత్ సందర్శనకు వస్తే వచ్చినావు కానీ తెలంగాణ సందర్శనకు వచ్చావు పుసుక్కున. బీజేపీలో టీఆర్ఎస్లో నేను పట్టుకొని వచ్చి మునుగోడులో ప్రచారం చేయించేటువంటి అవకాశం కూడా ఉంది. కేసీఆర్ తన ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో చేర్చుకుంటాడు. మరి టీఆర్ఎస్లో బీఆర్ఎస్ చేస్తుండు, లేదా జాతీయ స్థాయిలో లేదా ప్రపంచ స్థాయిలో కూడా చేసి నేను టీఆర్ఎస్ పార్టీలో చేరమంటాడు. లేదా బీజేపీ వాళ్ళు నీ మీద ఈడీ రైడ్స్ లేకపోతే ఇంకేదైనా చేసి బీజేపీలో చేర్చుకుంటారు. పుసుకున్న ఇప్పుడు భారతదేశానికి ఇప్పుడే రాకు, ఒకవేళ వచ్చినా కూడా తెలంగాణ వైపు చూడకు అనేటువంటిది జనం అనుకుంటున్నారు. ఏం రాసిలో చూద్దాం. భారత్ సందర్శనకు సౌదీ యువరాజు నవంబర్ 14న రాక G20 సదస్సులో పాల్గొనేందుకు వెళ్తూ మార్గ మధ్యలో భారత్కు. సౌదీ యువరాజు భారత్ బిన్ సల్మాన్ నవంబర్ 14న భారత్కు రానున్నారు. G20 సదస్సులో పాల్గొనేందుకు వెళ్తూ మార్గ మధ్యలో భారత్ను సందర్శించనున్నారు. నవంబర్ 14న ఉదయం సౌదీ యువరాజు భారత్ చేరుకొని ఆ రోజు సాయంత్రం G20 సదస్సు నిమిత్తం ఇండోనేషియాలోని బాలికి వెళ్లనున్నారు. ఇటీవల ఓపెక్ ప్లస్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోత విధించాలని నిర్ణయించడంతో సౌదీ అమెరికా మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గత నెల ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ద్వారా సల్మాన్కు ఆహ్వానం పంపించారు. ఈ నేపథ్యంలో G20 సదస్సు వెళ్తూ భారత్ సందర్శనకు సౌదీ యువరాజు రానున్నారు. రష్యా యుద్ధంతో చమురు రంగంలోని పరిస్థితులపై ప్రధాని మోదీ, యువరాజు సల్మాన్ చర్చించే అవకాశాలున్నాయి. 2019లో భారత్లో $100 బిలియన్ పెట్టుబడులపై సౌదీ యువరాజు హామీ అమలు కూడా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. మరి సౌదీ యువరాజు సల్మాన్, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏ భాషలో మాట్లాడుకుంటారు? ఈయనకి ఇంగ్లీష్ రాదు, ఆయనకు ఏ భాష వస్తుందో మరి. ఈ అంతా గందరగోళం ఉంది. ఈ చర్చలు జరుగుతాయని అనుకుంటున్నారు అందరు, కానీ మరి ఏ భాషలో చర్చలు జరుగుతాయి, ఈయనకి చెప్పింది ఆయనకు అర్థమవుతుందా, ఆయన చెప్పింది ఈయనకు అర్థమవుతుందా అనేటువంటిది కొసమెరుపు. మొత్తం మీద దయచేసి సౌదీ యువరాజు గారు ఈ తెలంగాణ వైపు ప్రస్తుతానికి రాకండి. వస్తే ఖచ్చితంగా మునుగోళ్ళ పట్టుకొచ్చి నీకు ఏదో కండగ కప్పి ప్రచారం చేపిస్తారు.